వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్నది. అనేక దేశాలలో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కొత్త మార్పులను తీసుకొస్తున్నాయి. సమాజానికి ఏఐ ఎంత ఉపయోగపడుతుందో అంతే స్థాయిలో ప్రమాదమని కూడా చాలా మంది మేధావులు నిపుణులు అంటున్నారు. యంత్రాలు భౌతిక శ్రమను ప్రభావితం చేసి కార్మికుల ఉపాధిని దెబ్బతీసిన విధంగానే మెషిన్ లెర్నింగ్ మనిషి మేధో శ్రమను ప్రభావితం చేస్తుంది. అంటే ఈ ప్రభావం సానుకూలంగా ప్రతికూలంగా రెండు విధాలుగా ఉంటుంది. యంత్రాల రాకతో కార్మికుల ఉపాధి కోల్పోయిన విధంగానే ఏఐ రాకతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మేధావులు విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంతో ప్రత్యక్ష పరోక్ష కార్మికుల హక్కులను కాపాడటానికి కొత్త కార్మిక విధానాలు అవసరమని నొక్కి చెబుతున్నారు. ప్రభుత్వాలు ఎటువైపుగా ఆలోచించాలని సూచిస్తున్నారు. పెట్టుబడిదారీ విధానం కార్మికులను దోపిడీ చేస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త కార్ల్ మార్క్స్ వివరించారు. ఇది పెట్టుబడిదారీ విధానం వలసవాద దశకు సంబంధించినది అయినప్పటికీ దీనిని కృత్రిమ మేధ ఆధారిత పెట్టుబడిదారీ విధానం కొత్త యుగానికి కూడా అన్వయించుకోవచ్చని మేధావులు చెబుతున్నారు. చాట్ జీపీటీ ఎల్ఎల్ఎంతో ఏఐలో వచ్చిన మార్పుల కారణంగా తక్కువ స్థాయి మేధోశ్రమ పనులతో కార్మిక ఖర్చులను తగ్గించే కొత్త ఉత్పత్తి వ్యవస్థలకు దారితీశాయి. దానిని సాధ్యమైనంత సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి అన్ని రంగాలలో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏఐని విస్తృతంగా వినియోగించుకునే విషయంలో అమితమైన ఆసక్తిని కనబరుస్తున్న కంపెనీలు దానికోసం పెద్ద మొత్తంలోనే వెచ్చిస్తున్నాయి. ప్రస్తుతానికి కృత్రిమ మేధాలో మరిన్ని మార్పులు అవసరం. ఇలాంటి తరుణంలోనే మానవ మేధస్సు అవసరాన్ని మేధావులు నొక్కి చెబుతున్నారు. ఈ మార్పుల కోసం మరిన్ని ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి. కార్మిక ఖర్చులను తగ్గించుకోవాలనే తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ విషయంలో చాలా వేగంగానే పనిచేస్తోంది. ఇలాంటి తరుణంలో కార్మికుల హక్కులకు సంబంధించి ఐఐటి బొంబాయికి చెందిన ప్రొఫెసర్ అనుపమ్ గుహ ఏఐని ప్రజా ప్రయోజనంగా గుర్తించాలని చెప్పారు. స్వేచ్ఛ మార్కెట్ ఫండమెంటలిజాన్ని సవాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఏఐ విధానంపై అంతర్జాతీయ సహకారాన్ని ప్రారంభించాలి. ప్రభుత్వ నిధులతో ఏఐ పరిశోధన, ఏఐ వర్క్స్, ఏఐ కేంద్రీకృత విద్యను ప్రారంభించాలి అని ఆయన సూచించారు. ఏఐ వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త కార్మిక ఒప్పందాలు అవసరమని మేధావులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు విస్తృత చర్చలు జరిపి కార్మికుల హక్కులు కాపాడేలా విధానాలు రూపొందించాలని చెబుతున్నారు. కంపెనీల ఆంక్షలపై విధింపు పైన సమాలోచనలు చేయాలని వారు అంటున్నారు. ఇప్పటికే ఉన్న జాతీయ కార్మిక సంస్థల కింద మేధో కార్మిక బ్యూరోను సృష్టించాలనే ప్రతిపాదన ఉన్నది. ఈ బ్యూరో ఉల్లంఘనకు తగిన జరిమానాలు, కంపెనీలపై చర్యలు వంటివి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష కార్మికులు చేసే వాస్తవ పనిని కూడా ఇది అంచనా వేస్తోంది. ఉదాహరణకు అనువాద పనులకు సంబంధించిన కంపెనీలు అనువాదులను ఏఐలు చేసిన తప్పులను సరిదిద్దే స్పెల్ చెకర్స్ గా తగ్గించాయి. ఫలితంగా కార్మికుడికి వేతన రేటు చాలా తగ్గింది. అయితే చాలా సందర్భాల్లో ఏఐ ఇచ్చిన వాక్యాలను పూర్తిగా తిరిగి రాయడానికి అనువాదకుడు సమయం వెచ్చించాల్సి వస్తున్నది. కాబట్టి ఇది కార్మికుడు తాను గతంలో చేసిన పనికి సమానంగానే ఉంటున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాలలో బ్యూరో అవసరాన్ని వారు నొక్కి చెబుతున్నారు. ఏఐ రాకతో ప్రజలు దాని మీద ఎక్కువగా ఆధారపడతారు. ఫలితంగా వారు తమ సహజ మేధోశక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు నైపుణ్యాలను మరింత లోతుగా అందించి వారిని శక్తివంతులుగా చేయాలని మేధావులు సూచిస్తున్నారు. మొత్తానికి సాంకేతికంగా ఎన్ని మార్పులు వచ్చినా ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలే ప్రజలు కార్మికుల హక్కులను కాపాడగలుగుతాయని చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.